పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు. చెడినేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఎంత సేటు లేదు. పురుషునికి దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. దారుబల విలుంగు దహనుని కైవడి గాయముల జరించు గాలి భంగి నాళ నీలమైన నభము చాట్పున వేరు తెలియవలయు దేహి దేహములకు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అంటారు. ఇక్కడ ఏమిటయ్యా దేహం అంటే పాంచభౌతికమైన భవనంబు దేహంబు భవనం. ఇది పంచభూతాత్మికము అని, పంచభూతాల చేత నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు అన్నమాట. దీనికి స్థూల పంచీకరణ అని ఉంటుంది. అది సాంఖ్యశాస్త్రంలో ప్రధానంగా వస్తుంది. సాంఖ్యశాస్త్రాన్ని మనకు బోధించింది ఎవరు? కపిల మహర్షి. సాంఖ్యశాస్త్ర ద్రష్ట కపిల మహర్షి. మొన్న చెప్పా మీకు షడ్దర్శనాలు మొత్తం న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అని మొత్తం షడ్ దర్శనాలు అంటారు. ఆస్తిక దర్శనాలు, షడ్ దర్శనాలు, న్యాయ వైశేషిక ఆ రెండు ఒక జతగా ఉంటాయి. యోగము సాంఖ్య ఈ రెండు ఒక జతగా ఉంటాయి. ఉత్తరమీమాంస పూర్వమీమాంస ఈ రెండు ఒక జతగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కపిల మహర్షి సాంఖ్య శాస్త్రాన్ని బోధిస్తే యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి బోధించారు. రెండు మనకు ప్రధానమై ఉన్నటువంటి గ్రంథాలు. యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, సాంఖ్యశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయాలి. అయితే ఈ యోగము సాంఖ్యము రెండు మీకు భగవద్గీతలో సమ్మిళనమయ్యాయి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే సాంఖ్యశాస్త్రే అని దాన్ని కలిశాయన్నమాట. 13వ అధ్యాయం అంతా సాంఖ్యమే. మిగతా యోగం అన్ని అధ్యాయాల్లో అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి పంచభౌతికమైన భవనంబు దేహంబు, పంచభూతాత్మిక నిర్మాణం ఈ దేహము అని చెప్పిన అన్నారు. అట్లా సాంఖ్య శాస్త్రంలో ప్రధానంగా చెప్పేటువంటి అంశము ఏత శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్తు పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, త్రిగుణములు, పంచతన్మాత్రలు. ఆ పంచతన్మాత్రల యందరు తామసికాంశముతో, పంచతన్మాత్రల యందరు తామసికాంశముతో ఏర్పడేటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనబడే పంచభూతాలు. ఇట్లా పంచీకరణ అని చెప్పని తత్వవేత్తలు మనకి ఆ విషయాలు బోధిస్తారు. సాంఖ్యం ప్రధానంగా అధ్యయనం చేయాలి. కాబట్టి మీకు భగవద్గీతలో 2వ అధ్యాయం పరమాత్మ ప్రారంభం చేస్తూ సాంఖ్యాన్ని ముందు మీకు బోధిస్తాడు. సాంఖ్య శాస్త్రాధ్యయనం ముఖ్యంగా ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో అవగాహనకు వచ్చే విధానం ఉంటుంది సాంఖ్యశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల. కాబట్టి ఈ పంచభూతముల విభజన చేత పంచభూతముల యొక్క అంశములుగా పుట్టినటువంటి 20 తత్వాలు. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం.
పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అన్నమాట. ఏమన్నా అర్థమైనయా? ఆకాశ కదమ్మంగా ఉంటుంది మీకు. ఇవన్నీ అప్పుడు మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం, మనం ఎప్పుడు లెక్కేసుకోవాలో చూసుకోవాలా. అసలు ఏమున్నాయి మనలో, ఏం పని చేస్తామన్నాయి, వాటి నిర్మాణం ఏ రీతిగా ఏర్పడింది, అవి ఏ ఏ గుణాలతో పనిచేస్తూ ఉంటాయి, ఏ ఏ పంచభూతాల వల్ల నిర్మాణం చేయబడ్డాయి అనేటువంటి విధానంగా మన వైపు మనం చూసుకోవటం వల్ల మన చూపంతా ఎదుటి వాటి మీద, వాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉంటున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, ఎంత కోట పెట్టాడు, ఎన్ని కట్టాడు మేడలు ఇప్పటికీ. మానవునికంతా కొలత మానం, పక్కవాడితో కొలత. 2 మేడలు ఉన్నాయా, మనం 3 కడదాం. 2 అంతస్తులు వేసాడా, మనం 3 వేద్దాం అంతస్తులు. ఇట్లా మనిషికి పోటీ జీవితం అన్నమాట. పక్కవాడితో పోటీ పడతాడు, తనతో పోటీ పడితే ఎదిగే అవకాశం జ్ఞానపరంగా ఉంటుంది. అందుచేత బహిర్గతంగా పోయే భావనే కానీ మనకు అంతర్గతంగా వచ్చే భావన మన దగ్గర లేదు. అందువల్ల తత్వవేత్తలు ఏం చేస్తారయ్యా అని చెప్పనంటే పక్క ఏం చెప్పరు, నీ గురించే చెబుతారు. నీవేమిటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, దేనికోసంగా వచ్చావు, నువ్వు ఏం చేసుకోవాల్సి వచ్చావో, ఏం చేసుకుంటే నువ్వు తరించే అవకాశం ఏర్పడుతుందో, నీ జన్మ సార్థకత చెందే అవకాశం ఉంటుందో అనేటువంటి యొక్క నీ గురించి వాళ్ళు బోధిస్తారే కానీ ఎవరి గురించో 3వ పర్సన్ గురించి వాళ్ళు చెప్పే విధానంగా చేయరు. అలాగా ఉన్న గ్రంథాలే ఈ సాంఖ్యశాస్త్రం అని చెప్పేసి అని ఇట్లా ఈ పంచభూతముల యొక్క విధానంగా ఏర్పడేటువంటి అన్నమాట. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు, దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు, చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఇంత చేటు లేదు, దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. భాగవతంలో చక్కటి అంశం ఇది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ దేహమట పంచభూతాత్మిక భవనము అన్నాడు. ఈ భవనము అనేటువంటి విషయాన్ని గురించి గంటి క్షేత్రస్వామి గారు చాలా మంచిగా ఆయన ఒక మాట చెప్పుకొస్తాడు. చూడండి, మనం గృహాన్ని ఏమంటాం, భవంతి అంటాం, మేడ లేదా భవనము. ఇక్కడ ఆయన ఆ పదం వాడాడు, భవనం అన్నాడు. ఇది దేహం, భవనం ఇల్లు అని వ్యవహారం చేస్తాం మనం, కాబట్టి భవనము అన్నారు. భవనము అన్నప్పుడు ఏంటంటే భ ప్లస్ వనం, భవనం. భా అంటే బ్రహ్మం, భా అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం. ఎవరి యొక్క గృహములో ఈ భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విచారణ, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానము, భగవత్ సంబంధమై ఉన్నటువంటి పూజ కలిగి ఉంటుందో ఆ గృహమట భవనము అన్నాడు. భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విచారణ, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారము, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావనలు లేకుండగా ఉన్నటువంటి యొక్క ఆ గృహం ఏమవుతుందయ్యా అంటే బకారం లోపించినట్లయితే పక్కనే ఉన్నది వనం. ఆ ఇల్లు ఒక వనం. వనంలో ఏముంటాయి, పులులు, సింహాలు, శార్దూలాలు, ఎప్పుడు కూడా భయానకంగా, బీభత్సంగా, భీకరంగా అరుపులు, కేకలు, కొట్లాట్లు, ఒకటొకటి కలహించుకోవటాలు ఇవన్నీ ఉంటాయిగా అరణ్యంలో చూసినట్లయితే. ఏ యొక్క గృహములో అయితే భగవత్ సంబంధ సంస్కారము, భగవత్ సంబంధ విచారము, భగవత్ సంబంధ గోష్ఠి, భగవత్ సంబంధ సంస్కారం లేకుండా ఉన్నటువంటి గృహాలలో కూడా ఏముంటుందయ్యా అని చెప్పనంటే అందరూ కూడా సింహాలై, పులులై, ఎప్పుడు కొట్లాట్లు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, వైషమ్యములు, విరోధ భావాలు, సామ్యత లేకపోవటం, సఖ్యత లేకపోవటం, ఒకరికొకరికి పొందికలు లేకపోవటంగా ఆ కుటుంబం గడిచిపోతుంది. మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలా కుటుంబాలలో శాంతి లేదు. లెగిసిన కాడి నుంచి వైవిధ్య భావాలు, విరోధ భావాలు, వైషమ్య భావాలు, సామ్యత లేకపోవటం, ఎవరి యొక్క సంస్కారముతో వాళ్ళు ప్రవర్తించటం, ఈ విధంగా ఆ గృహాలలో శాంతి లేకుండా, సుఖం లేకుండా పోయే విధానాలుగా ఉన్నాయి.
కాబట్టి ఆ గృహం శాంతిగా ఉండటం అని చెప్పనంటే ముఖ్యంగా యజమాని సంస్కారం గలవాడై పిల్లలకు కూడా అట్టి ఆ సంస్కారాన్ని నేర్పాలి. మనం మన పిల్లలకు సంపదలను ఇవ్వాలా, సంస్కారం ఇవ్వాలా? ఈనాడు ఏదిచ్చే భావంతో సమాజం అంతా పయనిస్తుంది చెప్పండి? ఏ కుటుంబంలో సంస్కారం ఇచ్చే విధానంగా ఉన్నాయో వాళ్ళకు వాళ్ళే బెరీజులు వేసుకోవాలి. కనుక సంపదలు ఇస్తే సుఖపడరు, సంస్కారం ఇస్తే వాళ్ళు జీవితంలో సుఖపడతారు. సంస్కారం వ్యక్తిత్వమును పెంపొందింపజేస్తుంది, వ్యక్తిని చక్కగా నడిపిస్తుంది. ఒక పూట తిన్నా తినకపోయినా వాడు చాలా ఆనందంగా శాంతిగా సుఖంగా ఉంటాడు. కాబట్టి మన భారతదేశంలో ముఖ్యంగా మహాత్ములు ఇచ్చింది ఏమిటి అంటే జ్ఞాన సంపద, జ్ఞాన సంస్కారం. చిన్నప్పుడే మరి పూర్వకాలంలో చూస్తే బిడ్డలకు చిన్నప్పుడే సంస్కారాన్ని ఇచ్చేవారు. హిరణ్యకశిపుడు, ఇది మనం చెప్పుకుంటున్నాం కథ, దీంట్లోనే మరి చూడండి. హిరణ్యకశిపుడు గర్భాన్ని పుట్టాడు ప్రహ్లాదుడు. మరి వారు పరమ భక్తుడైపోయాడు. కారణం ఏంటి అంటే వాడు ఆశ్రమంలో తల్లి పెరిగింది. నారద మహర్షి ఆశ్రమంలో ఆమె ఉంది కాబట్టి ఆ మహాత్ముల యొక్క వేదఘోష, యజ్ఞవాటికలలో సేవలు చేయటం, మహాత్ముల యొక్క సందేశాలని వినటం ఇవన్నీ చేసింది కాబట్టి లోన ఉన్నటువంటి వాడు కూడా అట్లాగే ఆ సంస్కారవంతుడుగా తయారు కాగలిగాడు. అందుచేత ఏంటంటే తల్లి గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మంచి మంచి నారాయణ శతకం లాంటి మంచి మాట వినిపించినట్లయితే లోన ఉన్నటువంటి వాడు తల్లి తినేటువంటి యొక్క ఆహారంతో పాటు తల్లి వినే శబ్దాలు కూడా లోన అతడు ఆలకించే అవకాశం ఉంటుంది. సంస్కారం చిన్నప్పటి నుంచి వాడికి వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మన గృహములలో ప్రధానముగా మనం సంస్కారం కలిగి పిల్లలకు కూడా అలాంటి యొక్క భగవద్గీత శ్లోకాలు నేర్పడము, భాగవత సంబంధ శ్లోకాలు నేర్పడము, వేమన పద్యాలు నేర్పడము, ఇంకా భతృహరి నీతి శతకం లాంటి శ్లోకాలు నేర్పడము, సుమతి శతకం చిన్న చిన్నవి మంచి మంచి కొన్నైనా వాడికి నేర్పినట్లయితే అవి పెరిగిన తర్వాత వాడికి జ్ఞానజ్యోతులుగా వాడు మంచి మార్గంలో తీసుకుపోయేవిగా ఉంటాయి. లోన పడ్డ శ్లోకాలు మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఉండవు. పెద్ద అయిన తర్వాత కంఠస్థం చేయటం అంటే అవి ఉండవు. ఒకవేళ కంఠస్థం చేసినా ఆ శ్లోకాలు కొద్ది కాలంలో కింద పాదం పోతుంది, పై పాదం ఏదో పాదం పోతుంది, ఒక పాదమే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే భవనం, మన భవనములో భగవత్ సంబంధమై ఉన్నటువంటి ఇదిగా ఉందా అంటే అది భవనము అన్నారు. భగవత్ సంబంధం లోపించిందా అంటే అది వనం, అరణ్యం అయిపోతుందన్నారు. పంచభౌతికమైన భవనంబు దేహంబు, ఈ దేహం కూడా భవనమే. నవద్వారే పురే దేహే, నవద్వారములు కలిగి ఉన్నటువంటి యొక్క శరీరం భవనము. ఈ భవనంలో ఏముండాలంటే నిరంతరముగా భగవత్ సంబంధ విషయాలు వినాలి, భగవత్ సంబంధ విషయాలు మాట్లాడాలి, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క పరమాత్మిక సంబంధ స్మరణ ఉచ్చారణ చేయాలి, లేదా భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానాన్ని అనుష్ఠించాలి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపకంగా మన మనస్సు పరమాత్మ వైపుకు తిరిగి ఉండాలి. విమానం ఏ దిక్కులో పోతూ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ముళ్ళు ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అది చూపిస్తుంది కాబట్టి ఇటు గమ్యం చేరుకుంటూ ఉన్నాడు. వినిమీదులోకి పోయిన తర్వాత ఆ ముళ్ళు కాస్త పోయిందనుకోండి, వాడు ఎడిపోవాలేక సముద్ర గర్భంలో పోతూ ఉన్నాడు. ఎడిపడ్డా సముద్రమే కనపడతా ఉన్నది, ఈ ముళ్ళేమో ఆగిపోయింది. ఉత్తర దిక్కేదో దక్షిణ దిక్కేదో కనపడటం లేదు, ఎడిపోవాలి. ఆ విమానంలో ఆయిల్ ఉంటే వాడు పోయి 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 ఇక ఆఫ్రికానో లేకపోతే ఇంగ్లాండో ఇండోషియానో ఏదో దేశం మొత్తం చేరుకుంటాడు ప్రాణాపాయం లేకుండగా. అందువల్ల అది విమానం ఏ దిక్కుకు పోతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ముళ్ళు ఉత్తర దిక్కునే చూపిస్తున్నప్పుడు గమ్యం చేరేగా విధానంగా మన యొక్క జీవితంలో మన మనస్సు అనేటువంటి యొక్క ముళ్ళు కూడా పరమాత్మ వైపుకే తిరిగి ఉండాలి. నువ్వు ఏ కార్యమన్నా చేస్తూ ఉండు, మన మనస్సు లోపల పరమాత్మ యొక్క సంబంధ స్మరణ, పరమాత్మ సంబంధటువంటి యొక్క భావన ధ్యానం చేయగలిగితే ఉత్తమం. అది చేయలేకపోతే కనీసం జపమన్నా చెయ్యి. ఏమి అవి కనుక లేకపోయిందా అంటే మన మనస్సులో ఏ వస్తాయి ఆలోచనలు, తిక్క తిక్క ఆలోచనలన్నీ పడతా ఉంటాయి. అందుచేత అలాంటి యొక్క ఆలోచనల యొక్క బారిన పడకుండా మనస్సుని కాపాడుకోవటం అని చెప్పన్నట్లయితే మన మనస్సును పరమాత్మ యొక్క వైపుకు తిప్పగలిగితే
అది భగవత్తత్వంతో ఉండటం అవుతుంది. అలాంటి భగవత్తత్వంతో ఉన్నటువంటి యొక్క వారి యొక్క దేహం భవనం. భగవత్తత్వమును లోపించి ఉన్నట్లయితే వారి దేహం ఏమవుతుంది? వనం. వారి దేహమే వనం, అరణ్యం. ఆ అరణ్యంలో ఉన్నటువంటి యొక్క సింహాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సింహాలు. మనం చూసేటువంటి యొక్క చరిత్రల్లో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహామహా యోధానుయోధులుగా భావించే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గుణం యొక్క ప్రభావానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. కీచకుడు సామాన్యుడా? వాడు సింహబలుడు. వాడి పేరే సింహబలుడు అన్నమాట. విరాట్ నగరానికి వాడే ప్రభు. ఏదో నామక విరాట్ రాజు ఉన్నాడే కానీ వ్యవహారం అంతా కూడా మరి అతనిది. అలాంటి యొక్క సింహబలుడు ఎందువల్ల పోయాడయా? కామం అనే ఒక గుణానికి లోబడ్డాడు. సైరంధ్రి అక్కగారు ఆమె కూడా చెప్పింది, తమ్ముడు అలాంటి లోను కామాక, అలాంటి భావాలకు పోమాకరా, అరాచకం వస్తుంది అని చెప్పి ఆ అక్క చెప్పింది. ఆయన కూడా చెప్పాడు, విరాట్ రాజు కూడా, వాడే వినలా. తర్వాత సైరంధ్రి ఆమె చెప్పింది, వినలా. చివరికి ఏమైపోయాడు? భీముడి యొక్క చేతిలో మాంసపు ముద్ద అయిపోయాడు. దుర్యోధనుడు అసూయ గుణం వాడికి. ఒక్క అసూయ గుణం కారణంగా సమస్త రాజ్యమంతా మొత్తం కూడా ఏం మిగలకుండగా భీముడు అనబడేటువంటి యొక్క యముని చేతిలో 100 మంది హతమయ్యారు. మనం చరిత్ర చూసినట్లయితే ఒక్కొక్క గుణం, రావణ బ్రహ్మ తీసుకోండి, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ అందరూ కూడా మహామహా యోధులు, గొప్ప తపో సంపన్నులే. అయినప్పటికీ కూడా లోన ఉన్నటువంటి ఆ గుణాల దెబ్బకు ఎవరో కూడా తట్టుకోలేకపోయారు. కామ, క్రోధ, ఉద్భవ వేగం. గీత పరమాత్మ అంటాడు, శక్కునుమతి హైవయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం అంటాడు. కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం. ఆ వేగానికట ఎవరైనా కూడా లోను కావాల్సిందే, పతనావస్థలో పోవాల్సిందే. కాబట్టి మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆ గుణాలని జయించాలి అని చెప్పన్నట్లయితే వారి శరీరము భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారముతో, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞానముతో, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానము కలిగి ఉన్నటువంటి వారి యొక్క ఆ శరీరం కూడా చక్కటి భవనముగా బ్రహ్మతత్వముతో ఉండేటువంటిదిగా ఏర్పడుతుంది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పాంచభౌతికమైన భవనంబు దేహంబు. పరమాత్మ నిర్మాణం కూడా అద్భుతంగా ఉందండి. ఆ శరీరం ఎంత అద్భుతము అని చెప్పనంటే వాడు వదిలిపోవటానికి కూడా మనసు రావటంలా. వదిలిపోవాలంటే ఇష్టపడుతున్నావా? అన్ని దాంట్లోనే అటాచ్మెంట్ అంటాం కదా మనం, అటాచ్డ్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారు మన వాళ్ళు. అన్నీ చక్కగా. పై అంతస్తు ఖాళీగా ఉన్నది, టూలెట్ అన్నాడు, ఎవరో వచ్చారు, అద్దెకి కాంట్రాక్ట్ బాండ్ రాసుకున్నారు, 5 ఏళ్ల కాలం పాటు ఉంటా అని చెప్పి అన్నాడు. ఆ గృహంలో ప్రవేశించాడు. లోనకపోతే ఇంద్రభవనంలాగా ఉన్నది, అంత మార్బుల్ పరిష ఉన్నది, చక్కగా అన్నీ కూడా కుళాయిలు కూడా బంగారు పోతేసి ఉన్నాయి. ఆ పడగీది బాగా ఉన్నది, కిచెన్ హాల్ బాగా ఉన్నది, పూజా మందిరం ఉన్నది, కామన్ హాల్ ఉన్నది, ఉయ్యాలలో ఉన్నాయి, అక్కడ కుర్చీలు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ విధంగా కొద్ది కాలం ఉండగానే ఏమైంది మనసుకి, నాదే ఇది ఇల్లు అంటాడు వాడు. వచ్చింది అద్దెకే, ఇవన్నీ బాగా ఉండటంతో నాదే ఇల్లు అంటాడు వాడు. కొద్ది కాలం అయింది, యజమాని వచ్చాడు, అయ్యా మన బాండు ప్రకారంగా కాలం సమీపిస్తూ ఉన్నది, నువ్వు ఖాళీ చేయాలయ్యా అన్నాడు. ఏం ఖాళీ చేసేది, ఇల్లు నాదైతే అంటాడు వాడు. సిటీల్లో ఇండ్లకు అద్దెకి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయటంలా. బెంగళూరులో నాకు తెలిసినటువంటి వాళ్ళు పై అంతస్తు ఖాళీకి అద్దెకి ఇస్తే వాడు ఖాళీ చేయడానికి 5 లక్షలు ఇచ్చారు ఇంటి వాళ్ళు. కోర్టుకు పోయారు, ఆ వాయిదాలు పడతా ఉన్నాయి. ఏం తిరిగేది కోర్టులకి? వాడు ఖాళీ చేయటం వల్ల నాకు అవకాశం లేదు చేయను అంటాడు వాడు.
ఇట్లా ఉంటాయి సిటీల్లో. అద్దెకి ఇవ్వటం ఒక విధానం, ఖాళీ చేయటం మరొక విధానం అయిపోతుంది అన్నమాట. వీడు ఖాళీ చేయటం లేదు. పెద్దవాళ్ళతో చెప్పించాడు, పెద్దవాళ్ళు చెప్పారు, మధ్యవర్తులు చెప్పారు, ఖాళీ చేయలా. స్టేషన్కు పోయాడు, ఖాళీ చేయలా. కోర్టుకు పోయాడు, తిరిగాడు తిరిగాడు తిరిగాడు. ఎప్పుడో తీర్పు వస్తే అది ఆ బలంతో వచ్చి అట్లాగా బయటికి ఖాళీ చేసి పంపించేశాడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. అట్లా భగవంతుడు కూడా ఒక భవన నిర్మాణం చేశాడు. ఆ భవన నిర్మాణం చేసిన తర్వాత ఈ జీవుడికి అద్దెకి ఇచ్చాడు. అద్దెకి ఇస్తే దీంట్లో ప్రవేశించాడు. అరే భగవంతుడు ఇల్లు కట్టించాడు, దీంట్లో మనం ఉంటున్నాము, మనం వచ్చింది ఎందుకో కార్యం చేసుకుంటే ఏదో తరించే అవకాశం ఏర్పడుతుందనే భావం రావాలి కదా. అది రాలా. ఈ దేహం చూసుకున్నాడు, ఇలా అందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నది, క్రాప్ దూకుంటూ ఉన్నాడు, పౌడర్ రాసుకుంటున్నాడు, బొట్లు పెట్టుకుంటూ ఉన్నాడు, మంచి మంచి దుస్తులు వేస్తూ ఉన్నాడు, అన్నీ కూడా బ్రహ్మాండం జరిగిపోతున్నాయి కార్యాలన్నీ కూడా. అందుచేత ఈ దేహమే నేనంటాడు చివరికి. నువ్వు దేహం కాదు, దేహమే నేను, ఈ దేహమే నాది, ఈ దేహమే నేను అన్న భావనకు వచ్చేసాడు. వచ్చేస్తే పరమాత్మ కూడా ఏం చేశాడంటే, మరి ఈ సాధువులు సన్యాసులు పరివ్రాజకులు ఉన్నారుగా, వాళ్ళని పంపించాడు, పోయి చెప్పండి రా వాడికి అని చెప్పి భగవద్గీత ఉపనిషత్తులు కొన్నిచ్చి పంపిస్తే వాళ్ళు వచ్చి కూడా చెబుతూ ఉన్నారు. ఈశావాస్యోపనిషత్తు, మాండవిక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, భగవద్గీత, భాగవత్ అని చెబుతూ ఉన్నారు. ఎంత చెప్పినా కానీ ఇది వింటాడే కానీ లేదయ్యా అసలు ఉన్న వాస్తవం ఇది, ఈ దేహం వాస్తవం, ఇది నేనే దేహం అనే లెవెల్లో మునిగిపోయాడు. ఆ విధంగా ఇంటాల వీడి మాట. చివరికి పరమాత్మ ఏం చేశాడు అని చెప్పానంటే నోటీస్ పంపించాడు. నోటీస్ ఒకటి పంపించాడు. ఆ నోటీసు వచ్చింది, చూపు తగ్గిపోయింది. చూపు తగ్గిపోవడంతో ఏం చేశాడంటే చక్కగా ఆ యొక్క ఐ ఆసుపత్రికి పోయాడు, చెకప్ చేయించుకున్నాడు, పాయింట్లు ఏవో చూసుకున్నాడు, చక్కగా బంగారపు కోటింగ్తో ఉన్న అద్దాలని చెడు చేసుకున్నాడు. అది కాస్త పెట్టేసుకుంటే ఆ నోటీస్ కాస్త బుట్టదాఖలైపోయింది. స్వామి పంపించిన నోటీసు బుట్టదాఖలైపోయింది. తర్వాత ఇంకొక నోటీస్ స్వామిగారు పంపించారు. వస్తే ఆ నోటీస్ ఏంటంటే చెవులు వినపడటం వల్ల ఆ నోటీస్ వచ్చిందనమాట. దాంతో ఏం చేశాడంటే చక్కగా ఇయర్ ఆసుపత్రులు ఉంటాయి కదా, ఆడు పోయాడు, చెకప్ చేశాడు, 2 మిషన్లు ఆ పక్క ఈ పక్క పెట్టుకున్నాడు, చక్కగా వినపడతా ఉంది. ఆ నోటీస్ కాగితం కాస్త బుట్టదాఖలకే అయిపోయిందన్నమాట. తర్వాత పరమాత్మ ఏం చేశాడు, ఇంకో నోటీస్ పంపించాడు అక్కడి నుంచి. అది పంపిస్తే జుట్టు తెల్లబడిపోవటం అనే నోటీస్ వచ్చిందనమాట. అది వస్తే ఏం చేస్తున్నాడు వీడు, ఒక చిన్న చిన్న పొట్లాలు కొనుక్కుంటే అయిపోతాయి కాబట్టి ఒక అర క్యాను డబ్బానో కిలో డబ్బాను కొనుక్కుంటున్నాడు, ఇంట్లో పెట్టేసుకుని కుంచి పెట్టుకుని చక్కగా ఆ పక్క ఈ పక్క రాసుకుంటే నల్లగా వచ్చేసింది అన్నమాట. దాంతో ఆ నోటీస్ కూడా బుట్టదాఖలు అయిపోయింది. పరమాత్మ కోపం వచ్చింది, ఎవరా బుద్ధి లేనివాడా, ఎన్ని నోటీసులు పంపిస్తూ ఉన్నా మొత్తం బుట్టదాఖలు చేస్తున్నావి అని చెప్పేసి అని ఆ పక్క ఈ పక్క 2 చెంపలు వాయిస్తే ఉన్న పండ్లు కాస్త రాలిపోయాయి. భగవంతుడు ఆ లంప ఈ లంప పెట్టి కొట్టాడు. ఆ దెబ్బతో ఏమైంది, ఆ పక్క ఉన్న పండ్లు ఈ పక్క ఉన్న పండ్లు ముందున్న పండ్లు మొత్తం రాలి కింద పడ్డాయి. అయితే కొన్ని మిగిలిపోయాయి. ఈశాన్యంలో ఒకటి, నైరుతిలో ఒకటి, దక్షిణంలో ఒకటి మిగిలిపోవడంతో అవి ఎందుకు ఉపయోగపడి సావటం వల్ల. కాబట్టి వీడే అవి పీకించేసి 2 సెట్లకి ఆర్డర్ ఇచ్చేసాడు. దంతశాలకు పోతే 2 సెట్లకి ఆర్డర్ ఇచ్చేస్తే చక్కగా ఆ 2 కింద పైన పెట్టుకున్నాడు. ఏ భగవాన్, నీ పన్నులు ఒకటొకటే ఓడతాయి, ఉడితే నా ఎట్లా కాదు, ఉడితే మొత్తం ఉడితే మళ్ళీ పెట్టుకోవచ్చు కావాలంటే, నాయి బాగా ఉన్నాయి అయ్యా అని చెప్పని అన్నాడు. ఈ చివరికి ఈయన కూడా ఏం చేసేది లేక, భగవంతుడు ఇంకేం చేసేది లేక ఉన్న శ్వాస కాస్త పీకి పడసారు అతను. ఇప్పుడు వీడు చూద్దాం. ఉన్న శ్వాస కాస్త తీసి పారేస్తే ఇక శ్వాస పెట్టుకునే ప్రక్రియ ఇంకా మనకి రాలా. ఒకవేళ వస్తే ఎట్లా ఉంటుందో అప్పుడు మనం చూసుకోవచ్చు అనుకోండి. ఏమి అందుచేత ఈ భవంతిలో ప్రవేశించామంటే ఏదో పూట ఆ భవనాన్ని మనం ఖాళీ చేసి పోవాల్సి ఉంటుంది. ఆ భవనం మనది కాదు, అందంగా ఉన్న ఆ భవనం మనది కాదు. ఆ భవనంలో మనం ఉన్నటువంటి వాళ్ళం. మనం మన జీవితాన్ని చక్కదిద్దుకునే విధానంగా
మరి జ్ఞానంలో మనం పయనించాల్సి ఉంటుంది.